పిల్లలు టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడైతే తెలుసుకుందాము. ఫ్యామిలీ మొత్తం బుల్లెట్ బండిపై కనిపించి మా స్పీడ్ మామూలుగా ఉండదని ఫస్ట్ లుక్తోనే ఇండికేషన్స్ అయితే ఇచ్చాడు. రామరాజు అదే స్పీడ్ని ఇంకా కొనసాగిస్తూ మనకు 250 ఎపిసోడ్లు అయితే క్రాస్ చేసేసింది. రామరాజు ఫ్యామిలీ ఇల్లు ఇల్లాలు పిల్లలు అంటూ ప్రతి ఇంటికి కనెక్ట్ అయ్యే టైటిల్తో పాటు కథనాలతో సూపర్ హిట్ సీరియల్గా అయితే రేటింగ్లో దుమ్ము దులుపుతోంది. ఈ సీరియల్ ఎంత మంచి కథ అయినా ఆ కథని ఆడియన్స్కి చేరవేసేది మాత్రం అందులో కనిపించే పాత్రలే. ఈ సీరియల్లోకి ఆ పాత్రలే బలం. ఏంటో సాయంత్రం వరకు ఏం వెయిట్ చేస్తాంలే, ఉదయాన్నే హాట్స్టార్లో సీరియల్ని చూసేయొచ్చు అనుకున్న ప్రేక్షకులకు నిరాశ తప్పడం లేదు. మరి బిగ్ బాస్ ఎఫెక్టో ఏమో కానీ హాట్స్టార్లో సీరియల్స్ ఆలస్యం అవుతూనే ఉంది. ఈరోజు ఎపిసోడ్లో కూడా స్ట్రీమింగ్ అయితే కాకపోవడంతో ప్రేక్షకులు అసహనానికి గౌరవిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో 2వ సెంచరీని క్రాస్ చేసి నిన్నటితో 250 ఎపిసోడ్లు ఎంటర్ అయ్యింది. ఒక మంచి కథకి తగ్గ పాత్రలు దొరికితే సీరియల్లోకి తిరుగు ఉండదని అనేదాన్ని మరోసారి నిజం చేసింది ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్. రామరాజు, వేదవతి, నర్మద, ప్రేమ, ధీరజ్, సాగర్, చందు, శ్రీవల్లి, భాగ్యం, ఆనందరావు, తిరుపతి, భద్రావతి, సేనాపతి, విశ్వక్ ఇలా సీరియల్లో కనిపించే ప్రతి పాత్ర కూడా ఆడిషన్ని కట్టిపడేసేట్టుగానే ఉంది. అందుకే ఈ సీరియల్లోకి అనసూయ రీతిలో స్పందన లభిస్తుంది. రామరాజుగా బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ ఈ సీరియల్లోకి కథానాయకుడుగా కాక వేదవతిగా వెండితెర స్టార్ హీరోయిన్ ఆమని బుల్లితెరపైకి అడుగుపెట్టింది. ప్రభాకర్ ఆమని జోడీ ఈ సీరియల్లోకి మెయిన్ పిల్లర్గా అయితే నిలిచింది. చాలామంది సీరియల్ జంటల్ని చూసి బుల్లితెర ప్రేక్షకులకు బోరింగ్ అయితే అనిపించడంతో తొలిసారి ఆమని ప్రభాకర్లోకి జోడీ కట్టడంతో చాలా ఫ్రెష్గా అయితే అనిపించింది. కేవలం చూడ్డానికి మాత్రమే కాదు, వీళ్ళ యాక్టింగ్ అద్భుతం అనేటట్టుగానే ఉంది. దర్శకుడు సీన్ చెప్తే చాలు చింపి అవతల పడేసే పర్ఫార్మెన్స్ అయితే ఒక్కరితో ఒక్కరు పోటాపోటీగా పడుతున్నారు అంటే అన్నానని అంటారు కానీ అంటూ వేదవతి అత్త అయితే అదరగొట్టేస్తుంది. ఇక ప్రభాకర్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అతను బుల్లితెర మెగాస్టార్ అంతే. గతంలో ఇలాంటి తరహాలో వదినమ్మ సీరియల్ కూడా చేసి ఉండటంతో ప్రభాకర్కి రామరాజు పాత్రను పండించడం పెద్ద కష్టం కావడం లేదు. ఇక ఈ సీరియల్లో మరో సూపర్ పర్ఫార్మర్ అంటే నర్మద. ఈ పాత్రనైతే అంశురెడ్డి అద్భుతంగా పోషిస్తుంది. ఇంతకు ముందు వరకు అంశురెడ్డి చేసిన పాత్రలో ఓ లెక్క, ఈ పాత్ర మరో లెక్క అన్నట్టుగా ఈ గవర్నమెంట్ కోడలు యాక్టింగ్ చింపేస్తుంది. సాగర్కి తగ్గ భార్యగా, గడుసరి కోడలిగా, ప్రేమకి అండగా నిలిచే అక్కగా, ధీరజ్ కష్టంలో తోడుగా నిలిచే వదినగా, శ్రీవల్లి ఆట కట్టించే మాస్ మహారాణిలా నర్మదలో అన్ని కళలనైతే మల్టీ షేడ్నైతే చూపిస్తుంది. నర్మద అనే పేరుకు తగ్గట్టుగానే నటనకు నాదిలా ప్రవర్తిస్తుంది. నర్మద అలియాస్ అంశురెడ్డి. సాగర్తో జోడీ మొదట్లో కాస్త డామినేటింగ్గానే ఉండేది కానీ చూడగా అలా వాటిపైనే పోయింది. సాగర్ బాగానే లైన్లో పడ్డాడు. ఈ మధ్య రొమాన్స్ విషయంలో నర్మదతో గట్టిగానే పోటాపోటీ పడుతున్నాడు. ఇక ధీరజ్ ప్రేమల జోడీ అయితే కూడా భలే క్యూట్గా అనిపిస్తుంది. నిజానికి ఈ పాత్రలు వేరే వాళ్ళు చేసి ఉంటే బోరింగ్ అనిపించేది. పదే అదే సీన్లు కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఏమీ ఉండవు కాబట్టి ఇవన్నీ బోరింగ్ ఫ్యాక్టర్స్ అయితే కానీ బోరింగ్ సీన్లు అయితే వినోదంగా అనిపిస్తున్నాయంటే వీళ్ళ జోడీ బాగా సెట్ అవ్వడమే, జనానికి నచ్చడమే. వాళ్ళనైతే చూస్తే నిజంగానే కొత్తగా పెళ్ళైన జంటలాగా కనిపిస్తారు కాబట్టి
అందరూ ఇష్టంగా అయితే ప్రేమిస్తూ ఈ సీరియల్ అయితే చూస్తూ ఉంటారు. ఇక మన అగ్గిపుల్ల కోడలు శ్రీవల్లి ఈమె స్క్రీన్ ప్లేలా కనిపిస్తే చాలు టీవీల ముందున్న వాళ్ళు అమ్మ అమ్మ నా బూతులు తిడుతున్నారంటే ఒక నటికి అంతకంటే ఏం కావాలి. తనకి ఇచ్చిన పాత్రల వరకు ప్రవేశం అయితే చేసిందని చెప్పడానికి ఏ మాట కూడా వెనకాడదు. కానీ కన్నీ కోడల పాత్రలో శ్రీవల్లి తప్ప వేరే వాళ్ళనైతే ఊహించుకోలేను. ఈమె బయట కూడా ఇలాగే ఉంటుందా అన్నంతగా శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయింది. ఇక శ్రీవల్లి తల్లిదండ్రులుగా నటిస్తున్న భాగ్యం ఆనందరావులు అయితే పర్ఫార్మెన్స్ ఊచకోతే వాళ్ళకంటే వాళ్ళిచ్చే హావభావాలు మామూలుగా ఉండవు. ఆ ఇడ్లీ గాడైతే నవ్వించడం కోసమే దీనికై సిద్ధం అనేటట్టుగానే ప్రాణమైతే పెట్టేస్తున్నాడు. మెయిన్ లీడ్స్ అన్నీ కూడా అద్భుతంగా నటిస్తుండటంతో ఈ సీరియల్ టాప్ రేటింగ్తో దూసుకుని పోతుంది. ఇదే జోరు ముందు ముందు అయితే చూపించబోతే కనుక మనకు ఎలాంటి సందేహం అయితే లేదు. ఇల్లు ఇల్లు సీరియల్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.